తిరుగుతున్నా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం జగన్ కు నచ్చడం లేదని మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన మద్యం బాబులను కలుపుకొని దండయాత్రగా వెళ్లారని విమర్శించారు. అనుమతికి మించి పెద్ద ఎత్తున జనాలతో వెళ్తూ రోడ్డుపై బీభత్సం సృష్టించాలి చూస్తున్నారని విమర్శించారు. జగన్ అండ్ గ్యాంగ్ అంబులెన్స్లకు సైతం దారి ఇవ్వలేదని గుర్తు చేశారు. పరామర్శ యాత్ర నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దేనికి పరామర్శ? కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడినందుకు పరామర్శ, ఎదురు వాళ్ళని అమ్మనాభూతులు తిట్టినందుకు వెళ్ళి వాళ్ళని అభినందించడం యాత్ర. దాని తర్వాత ఏమైనా పరిణామాలు జరుగుంటే దానికి కూడా మీకు పోలీసు వారు ఎంతమందితో వెళ్ళమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మీరు ఉదయాన్నే మద్యం దాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీ తోడు వేసుకుని అంత విచ్చలవిడిగా ఈరోజు గుంటూరు, ఎందుకంటే మా గుంటూరు ప్రాంతం ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. అలాగే ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు, ఈ పునర్నిర్మాణం వైపు చూస్తూ ఉన్నారు, ఒక సుపరిపాలన వైపు చూస్తూ ఉంటే అది డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఈ యొక్క దండయాత్రలాగా మీరు వెళ్ళటం నిజంగా బాధాకరం. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇతని గతంలో ఒక యాత్రకు వెళ్ళారు, అంటే 2-3 సార్లు. ఒకటేమో మ్యాంగోస్కి ధరలు ఇచ్చిన తర్వాత కూడా ధర లేదని చెప్పుకోవడానికి చూపించుకోవడం కోసం పోయారు, దాని ముందు ఈ టొబాకో కోసం పోయారు. అలా అప్పుడప్పుడు అలా కనపడేటువంటి ధరలాగా వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టిపోతూ ఉన్నారు. మరి వారి యాత్రలో ఆ రోజున ఇదే ప్రాంతానికి చెందిన సింగయ్య చనిపోవడం జరిగింది. మరి అతన్ని పరామర్శించడానికి పోలేదే? అతనికి పోనీ మీ పెద్ద నాయకులను వెళ్ళారా? అంటే ఈ ఎక్కడైతే కులాల మధ్య చిచ్చు పెట్టగలమో, మతాల మధ్య చిచ్చు పెట్టగలమో అక్కడ మాత్రమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతారు. అబద్ధాలు చెప్పటం, ఎందుకంటే వాళ్ళు పునాదులే చెప్పాం, ఆ పార్టీ పునాదులే అబద్ధాలు. అన్ని రకమైనటువంటి దాడులు, అన్ని రకమైనటువంటి